అపార్ట్మెంట్ సైట్ పొన్నూరు, గుంటూరు జిల్లాలో ఉంది. మొత్తం సైట్ ఏరియా 6552.31 చదరపు అడుగులు ఉండి ఇది దక్షిణ రోడ్ ఫేసింగ్గా ప్లాన్ చేయబడింది. అదనంగా సైట్ దక్షిణ రోడ్ వైపు ప్లాంటేషన్ బాక్సులు ఏర్పాటు చేయడం ద్వారా పచ్చదనం, శాంతి మరియు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించవచ్చు. మొత్తం మీద ఈ అపార్ట్మెంట్ డిజైన్ పొన్నూరు ప్రాంతంలో స్థానిక అవసరాలను తీర్చడమే కాకుండా వాస్తు అనుసరణతో నివాసులకు ఆరోగ్యం, సౌకర్యం మరియు శాంతి అందిస్తుంది. పార్కింగ్ ప్రాంతంలో 20 వాహనాల స్లాట్లు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతి స్లాట్ పరిమాణం 2.5 మీటర్స్ x 5 మీటర్స్. వాహనాల ప్రవేశం మరియు నిష్క్రమణకు తగినంత డ్రైవ్వేలు కల్పించబడ్డాయి. డ్రైవ్వే వెడల్పు 11.6 అడుగులు, సుమారు 3.5 మీటర్లుగా ఉంచబడింది. ఇది వాహనాల సౌకర్యవంతమైన కదలికకు అనుకూలంగా ఉంటుంది. కాంపౌండ్ వాల్ మొత్తం పార్కింగ్ ప్రాంతం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించబడింది. ఇది భద్రత మరియు గోప్యతను కల్పిస్తుంది. ప్లాంటేషన్ బాక్స్లు కాంపౌండ్ వాల్ అంచుల వెంట ప్లాంటేషన్ బాక్స్లు ఏర్పాటు చేయడం ద్వారా పచ్చదనం, గాలి ప్రసరణ మరియు అందమైన వాతావరణం కల్పించబడుతుంది. ర్యాంప్ డ్రైవ్వే నుండి లిఫ్ట్ మరియు మెట్లకు కనెక్ట్ అయ్యే 2 అడుగుల ఎత్తు ర్యాంప్ ఏర్పాటు చేయబడింది. అలాగే NBC, IS ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. లిఫ్ట్ మరియు మెట్లు పార్కింగ్ ప్రాంతం నుండి స్టేర్ కేస్ నేరుగా గ్రౌండ్ ఫ్లోర్కు కనెక్ట్ చేయబడింది. డ్రైవ్వే నుండి మెట్లకు చేరుకునే 2 ఎత్తు ర్యాంప్ ఏర్పాటు చేయబడింది. స్టేర్ కేస్ మరియు లిఫ్ట్ ఒకే సర్క్యులేషన్ కోర్లో ఉంచడం ద్వారా నివాసులు సులభంగా పై అంతస్తులకు చేరుకోవచ్చు. NBC ప్రమాణాల ప్రకారం మెట్ల వెడల్పు కనీసం 1.5 మీటర్ ఉండాలి. ఫైర్ యాక్సెస్ మరియు సురక్షిత కదలిక కోసం నివాసులు స్టేర్ కేస్ లేదా లిఫ్ట్ నుండి నేరుగా కారిడార్ ద్వారా ఫ్లాట్ 1 ప్రవేశానికి చేరుకుంటారు. స్టేర్ కేస్ మరియు లిఫ్ట్ కోర్ నుండి ఫ్లాట్ 1కు కనెక్ట్ అయ్యే కారిడార్ వెడల్పు 7 అడుగులు, సుమారు 2.1 మీటర్గా ప్లాన్ చేయబడింది. 7 అడుగుల వెడల్పు 2 వైపుల కదలికకు తగినంత స్థలాన్ని కల్పిస్తుంది. NBC ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. కారిడార్ అంచుల వెంట పాట్స్ అమర్చడం ద్వారా సహజ వాతావరణం, గాలి ప్రసరణ మరియు సౌందర్యం కల్పించబడుతుంది. సహజ కాంతి మరియు గాలి ప్రసరణ కోసం విండోలు లేదా ఓపెన్ స్పేస్లు ఏర్పాటు చేయబడతాయి. ఫ్లాట్ 1 మొత్తం 1134 స్క్వేర్ FT విస్తీర్ణంలో వెస్ట్ ఫేసింగ్గా ప్లాన్ చేయబడింది. ఫ్లాట్ 1లో ప్రవేశం తరువాత లివింగ్ ఏరియాలో ప్రధాన ఆకర్షణగా టీవీ యూనిట్ ప్లాన్ చేయబడింది. లివింగ్ రూమ్లో సోఫా, సీటింగ్కు ఎదురుగా టీవీ యూనిట్ అమర్చబడుతుంది. డైనింగ్ ఏరియాను 6 సీటర్ సామర్థ్యంతో ప్లాన్ చేశారు. ఇది కుటుంబం మరియు అతిథుల కోసం సౌకర్యవంతమైన భోజన స్థలాన్ని కల్పిస్తుంది. లివింగ్ రూమ్ ప్రధాన ఆకర్షణగా సోఫా సెట్ అమర్చబడింది. సోఫా సీటింగ్ వెనుక గోడపై వాల్ క్లాడింగ్ డిజైన్ చేయబడింది. ఇది గదికి ప్రత్యేకమైన అందాన్ని కల్పిస్తుంది. బెడ్రూమ్ సౌత్ ఫేసింగ్గా మొత్తం 135 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ప్లాన్ చేయబడింది. బెడ్ ప్లేస్మెంట్ గది మధ్యలో బెడ్ అమర్చబడుతుంది. 2 వైపులా బెడ్ సైడ్ టేబుల్స్ ఏర్పాటు చేయబడతాయి. వార్డ్రోబ్ గది ఒక వైపున వార్డ్రోబ్ అమర్చడం ద్వారా స్టోరేజ్ సౌకర్యం కల్పించబడుతుంది. వాల్ క్లాడింగ్ బెడ్ వెనుక గోడపై వాల్ క్లాడింగ్ డిజైన్ అమర్చడం ద్వారా గదికి టెక్స్చర్, లోతు మరియు ఆధునికత కల్పించబడుతుంది. లైటింగ్ బెడ్ సైడ్ ల్యాంప్స్ మరియు యాక్సెంట్ లైట్స్ ద్వారా సౌకర్యవంతమైన వాతావరణం. ఫంక్షనల్ ఫ్లో బెడ్, వార్డ్రోబ్ మరియు వాల్ క్లాడింగ్ సమన్వయంతో గది సౌకర్యవంతంగా, అందంగా ఉంటుంది. బెడ్రూమ్ హెడ్ బోర్డ్ వాల్పై పెయింటింగ్ సమర్చడం ద్వారా ఫోకల్ పాయింట్ సృష్టించబడుతుంది. బెడ్రూమ్కు అటాచ్డ్ టాయిలెట్ సౌకర్యవంతంగా ప్లాన్ చేయబడింది. ఇది నివాసులకు ప్రైవసీతో పాటు రోజువారీ ఉపయోగంలో సులభతను కల్పిస్తుంది. టాయిలెట్లో వాటర్ క్లాసెట్, వాష్ బేసిన్ మరియు షవర్ ఏరియా సమతుల్యంగా అమర్చబడ్డాయి. గాలి ప్రసరణ కోసం విండో లేదా ఎగ్జాస్ట్ ఏర్పాటు చేయబడింది. మరియు ఫ్లోర్పై టైల్స్ లేదా వాల్ ప్యానెల్స్ వాడడం ద్వారా హైజీన్ మరియు స్టైల్ కల్పించబడుతుంది. బెడ్ మధ్యలో 2 వైపులా బెడ్ సైడ్ టేబుల్స్, ఒక వైపులా వార్డ్రోబ్ మరియు హెడ్ బోర్డ్ వాల్పై క్లాడింగ్ డిజైన్. బెడ్రూమ్ నుండి బయటకు డైనింగ్ స్పేస్లో 6 సీటర్ టేబుల్, పక్కనే వాష్ ఏరియా. లూవర్స్ డిజైన్ ద్వారా గాలి ప్రసరణ మరియు ప్రైవసీ.
టీవీ యూనిట్ వాల్ క్లాడింగ్తో ప్రధాన ఆకర్షణ ఎదురుగా సోఫా సెట్. సోఫా వెనుక గోడపై వాల్ క్లాడింగ్, వాల్ పెయింటింగ్స్ మరియు యాక్సెంట్ లైటింగ్తో వాతావరణం. బెడ్రూమ్ 139.5 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో నార్త్ ఫేసింగ్గా ప్లాన్ చేయబడింది. బెడ్ అమర్చబడుతుంది. రెండు వైపులా బెడ్ సైడ్ టేబుల్స్ ఏర్పాటు చేయబడతాయి. ఒకవైపున వార్డ్రోబ్ అమర్చడం ద్వారా స్టోరేజ్ సౌకర్యం కల్పించబడుతుంది. వెనుక గోడపై వాల్ క్లాడింగ్ డిజైన్ అమర్చడం ద్వారా గదికి టెక్స్చర్ మరియు ఆధునికత కల్పించబడుతుంది. కాంతి నార్త్ ఫేసింగ్ విండో ద్వారా వస్తుంది. అదనంగా యాక్సెంట్ లైట్స్ మరియు బెడ్ సైడ్ ల్యాంప్స్ వాడబడతాయి. బెడ్రూమ్కు అటాచ్డ్ టాయిలెట్ సౌకర్యవంతంగా ప్లాన్ చేయబడింది. ఇది నివాసులకు ప్రైవసీతో పాటు రోజువారీ ఉపయోగంలో సులభతను కల్పిస్తుంది. టాయిలెట్లో వాటర్ క్లాసెట్, వాష్ బేసిన్ మరియు షవర్ ఏరియా సమతుల్యంగా అమర్చబడ్డాయి. గాలి ప్రసరణ కోసం విండో లేదా ఎగ్జాస్ట్ ఏర్పాటు చేయబడింది. బెడ్ మధ్యలో రెండు వైపులా బెడ్ సైడ్ టేబుల్స్, ఒకవైపులా వార్డ్రోబ్ మరియు హెడ్బోర్డ్ వాల్పై క్లాడింగ్ డిజైన్. బెడ్రూమ్ నుండి బయటకు డైనింగ్ స్పేస్లో 6 సీటర్ టేబుల్, పక్కనే వాష్ ఏరియా. లూవర్స్ డిజైన్ ద్వారా గాలి ప్రసరణ మరియు ప్రైవసీ. కిచెన్ సౌత్ ఈస్ట్ కార్నర్ ఎస్ఈలో మొత్తం 77.6 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ప్లాన్ చేయబడింది. ప్రధాన గోడ వెంట ప్లాట్ఫామ్ అమర్చబడుతుంది. వంటకు సౌకర్యవంతంగా ఉంటుంది. కింద షట్టర్స్ మరియు డ్రాయర్స్ ఏర్పాటు చేసి స్టోరేజ్ సౌకర్యం కల్పించబడుతుంది. కోసం గ్యాస్ కనెక్షన్ మరియు స్టవ్ ప్లాట్ఫామ్పై అమర్చబడతాయి. సమయంలో పొగ మరియు వాసన తొలగించడానికి చిమ్నీ ఏర్పాటు చేయబడుతుంది. స్టోరేజ్ మరియు చిమ్నీ సమన్వయంతో కిచెన్ సౌకర్యవంతంగా, శుభ్రంగా ఉంటుంది. బాల్కనీ విశ్రాంతి మరియు సహజ వాతావరణాన్ని ఆస్వాదించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. కుర్చీలు మరియు ఒక చిన్న టీపాయ్ అమర్చడం ద్వారా సౌకర్యవంతమైన సీటింగ్ అరేంజ్మెంట్. వాల్ లేదా ప్లాంటర్ బాక్సులతో సహజ వాతావరణం కల్పించబడుతుంది. ప్లాంట్స్, బాంబూ పాట్స్ మరియు లైట్ ఫిక్స్చర్స్ ద్వారా అందాన్ని పెంచుతుంది. ఏరియా నుండి నేరుగా యాక్సెస్ ఉండి విశ్రాంతి మరియు రిలాక్సేషన్కు అనుకూలంగా ఉంటుంది. డైనింగ్ స్పేస్లో 6 సీటర్ టేబుల్, పక్కనే వాష్ ఏరియా. లూవర్స్ డిజైన్ ద్వారా గాలి ప్రసరణ మరియు ప్రైవసీ. టీవీ యూనిట్ వాల్ క్లాడింగ్తో ప్రధాన ఆకర్షణ ఎదురుగా సోఫా సెట్. సోఫా వెనుక గోడపై వాల్ క్లాడింగ్, వాల్ పెయింటింగ్స్ మరియు యాక్సెంట్ లైటింగ్తో వాతావరణం. ఫ్లాట్ 1 నుండి ఫ్లాట్ 2కి కనెక్ట్ అయ్యే 7 వెడల్పు కారిడార్ సౌకర్యవంతమైన మరియు అందమైన సర్క్యులేషన్ స్పైన్గా డిజైన్ చేయబడింది. 7 విస్తీర్ణం వల్ల రెండు వైపులా సులభమైన మూవ్మెంట్ మరియు ఓపెన్నెస్ కల్పిస్తుంది. మరియు లిఫ్ట్ కోర్తో కనెక్ట్ అవుతుంది. వర్టికల్ సర్క్యులేషన్ సులభతరం అవుతుంది. పాట్స్ డిజైన్. కారిడార్ అంచుల వెంట డెకరేటివ్ పాట్స్ అమర్చడం ద్వారా గ్రీనరీ, బయోఫిలిక్ టచ్ మరియు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించబడుతుంది. ఫ్లాట్ 2 మొత్తం 1114 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో వెస్ట్ ఫేసింగ్గా ప్లాన్ చేయబడింది. ఈ స్పేస్లో లివింగ్, డైనింగ్ మరియు వాష్ ఏరియా సమన్వయంతో సౌకర్యవంతమైన వాతావరణం కల్పించబడింది. టీవీ యూనిట్ వాల్ క్లాడింగ్తో ఇంటిగ్రేట్ చేసి లివింగ్ స్పేస్కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సోఫా సెట్ ప్రధాన సీటింగ్ అరేంజ్మెంట్గా అమర్చబడింది. సోఫా వెనుక వాల్ క్లాడింగ్ డిజైన్ చేయబడింది. ఇది గదికి టెక్స్చర్ మరియు ఆధునికతను కల్పిస్తుంది. 6 సీటర్ డైనింగ్ టేబుల్ అమర్చబడింది. కుటుంబం మరియు అతిథుల కోసం సౌకర్యవంతమైన భోజన స్థలం. డైనింగ్ పక్కనే హ్యాండ్ వాష్ ఏరియా ఏర్పాటు చేయబడింది. ఇది ఫంక్షనల్ ఫ్లోను మెరుగుపరుస్తుంది. లివింగ్ నుండి డైనింగ్, వాష్ ఏరియా వరకు సాఫీగా కనెక్ట్ అవుతుంది. బెడ్రూమ్ సౌత్ ఫేసింగ్గా మొత్తం 135 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ప్లాన్ చేయబడింది. బెడ్ ప్లేస్మెంట్. గది మధ్యలో బెడ్ అమర్చబడుతుంది. రెండు వైపులా బెడ్ సైడ్ టేబుల్స్ ఏర్పాటు చేయబడతాయి. వార్డ్రోబ్. గది ఒక వైపున వార్డ్రోబ్ అమర్చడం ద్వారా స్టోరేజ్ సౌకర్యం కల్పించబడుతుంది. వాల్ క్లాడింగ్. బెడ్ వెనుక గోడపై వాల్ క్లాడింగ్ డిజైన్ అమర్చడం ద్వారా గదికి టెక్స్చర్, లోతు మరియు ఆధునికత కల్పించబడుతుంది. లైటింగ్. బెడ్ సైడ్ ల్యాంప్స్ మరియు యాక్సెంట్ లైట్స్ ద్వారా సౌకర్యవంతమైన వాతావరణం. ఫంక్షనల్ ఫ్లో. బెడ్, వార్డ్రోబ్ మరియు వాల్ క్లాడింగ్ సమన్వయంతో గది సౌకర్యవంతంగా, అందంగా ఉంటుంది. బెడ్రూమ్ హెడ్బోర్డ్ వాల్పై పెయింటింగ్ అమర్చడం ద్వారా ఫోకల్ పాయింట్ సృష్టించబడుతుంది.
బెడ్రూమ్లలో వాల్ పెయింటింగ్స్ ఇంటీరియర్కు ప్రత్యేకమైన అందాన్ని కల్పిస్తాయి. బెడ్రూమ్కు అటాచ్డ్ టాయిలెట్ సౌకర్యవంతంగా ప్లాన్ చేయబడింది. ఇది నివాసులకు ప్రైవసీతో పాటు రోజువారీ ఉపయోగంలో సులభతను కల్పిస్తుంది. టాయిలెట్లో వాటర్ క్లాసెట్, వాష్ బేసిన్ మరియు షవర్ ఏరియా సమతుల్యంగా అమర్చబడ్డాయి. గాలి ప్రసరణ కోసం విండో లేదా ఎగ్జాస్ట్ ఏర్పాటు చేయబడింది మరియు ఫ్లోర్పై టైల్స్ లేదా వాల్ ప్యానెల్స్ వాడడం ద్వారా హైజీన్ మరియు స్టైల్ కల్పించబడుతుంది. బెడ్ మధ్యలో రెండు వైపులా బెడ్ సైడ్ టేబుల్స్, ఒకవైపులా వార్డ్రోబ్ మరియు హెడ్బోర్డ్ వాల్పై క్లాడింగ్ డిజైన్. బెడ్రూమ్ నుండి బయటకు డైనింగ్ స్పేస్లో 6 సీటర్ టేబుల్, పక్కనే వాష్ ఏరియా. లూవర్స్ డిజైన్ ద్వారా గాలి ప్రసరణ మరియు ప్రైవసీ. టీవీ యూనిట్ వాల్ క్లాడింగ్తో ప్రధాన ఆకర్షణ. ఎదురుగా సోఫా సెట్. సోఫా వెనుక గోడపై వాల్ క్లాడింగ్, వాల్ పెయింటింగ్స్ మరియు యాక్సెంట్ లైటింగ్తో వాతావరణం. బెడ్రూమ్ 139.5 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో నార్త్ ఫేసింగ్గా ప్లాన్ చేయబడింది. బెడ్ అమర్చబడుతుంది. రెండు వైపులా బెడ్ సైడ్ టేబుల్స్ ఏర్పాటు చేయబడతాయి. ఒకవైపున వార్డ్రోబ్ అమర్చడం ద్వారా స్టోరేజ్ సౌకర్యం కల్పించబడుతుంది. వెనుక గోడపై వాల్ క్లాడింగ్ డిజైన్ అమర్చడం ద్వారా గదికి టెక్స్చర్ మరియు ఆధునికత కల్పించబడుతుంది. కాంతి నార్త్ ఫేసింగ్ విండో ద్వారా వస్తుంది. అదనంగా యాక్సెంట్ లైట్స్ మరియు బెడ్ సైడ్ ల్యాంప్స్ వాడబడతాయి. వార్డ్రోబ్ మరియు వాల్ క్లాడింగ్ సమన్వయంతో గది సౌకర్యవంతంగా, అందంగా ఉంటుంది. బెడ్రూమ్కు అటాచ్డ్ టాయిలెట్ సౌకర్యవంతంగా ప్లాన్ చేయబడింది. ఇది నివాసులకు ప్రైవసీతో పాటు రోజువారీ ఉపయోగంలో సులభతను కల్పిస్తుంది. టాయిలెట్లో వాటర్ క్లాసెట్, వాష్ బేసిన్ మరియు షవర్ ఏరియా సమతుల్యంగా అమర్చబడ్డాయి. గాలి ప్రసరణ కోసం విండో లేదా ఎగ్జాస్ట్ ఏర్పాటు చేయబడింది. బెడ్ మధ్యలో రెండు వైపులా బెడ్ సైడ్ టేబుల్స్, ఒకవైపులా వార్డ్రోబ్ మరియు హెడ్బోర్డ్ వాల్పై క్లాడింగ్ డిజైన్. బెడ్రూమ్ నుండి బయటకు డైనింగ్ స్పేస్లో 6 సీటర్ టేబుల్, పక్కనే వాష్ ఏరియా. లూవర్స్ డిజైన్ ద్వారా గాలి ప్రసరణ మరియు ప్రైవసీ. కిచెన్ సౌత్ ఈస్ట్ కార్నర్ ఎస్ఈలో మొత్తం 77.6 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ప్లాన్ చేయబడింది. ప్రధాన గోడ వెంట ప్లాట్ఫామ్ అమర్చబడుతుంది. వంటకు సౌకర్యవంతంగా ఉంటుంది. కింద షట్టర్స్ మరియు డ్రాయర్స్ ఏర్పాటు చేసి స్టోరేజ్ సౌకర్యం కల్పించబడుతుంది. కోసం గ్యాస్ కనెక్షన్ మరియు స్టవ్ ప్లాట్ఫాంపై అమర్చబడతాయి. సమయంలో పొగ మరియు వాసన తొలగించడానికి చిమ్నీ ఏర్పాటు చేయబడుతుంది. బాల్కనీ విశ్రాంతి మరియు సహజ వాతావరణాన్ని ఆస్వాదించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. కుర్చీలు మరియు ఒక చిన్న టీపాయ్ అమర్చడం ద్వారా సౌకర్యవంతమైన సీటింగ్ అరేంజ్మెంట్. వాల్ లేదా ప్లాంటర్ బాక్సులతో సహజ వాతావరణం కల్పించబడుతుంది. ప్లాంట్స్, బాంబూ పాట్స్ మరియు లైట్ ఫిక్స్చర్స్ ద్వారా అందాన్ని పెంచుతుంది. ఏరియా నుండి నేరుగా యాక్సెస్ ఉండి విశ్రాంతి మరియు రిలాక్సేషన్కు అనుకూలంగా ఉంటుంది. లివింగ్ రూమ్ ప్రధాన ఆకర్షణగా సోఫా సెట్ అమర్చబడింది. సోఫా సీటింగ్ వెనుక గోడపై వాల్ క్లాడింగ్ డిజైన్ చేయబడింది. ఇది గదికి ప్రత్యేకమైన అందాన్ని కల్పిస్తుంది. ఈ కారిడార్ వెడల్పు 7 అడుగులు, సుమారు 2.1 మీటర్గా ప్లాన్ చేయబడింది. 7 అడుగుల వెడల్పు రెండు వైపుల కదలికకు తగినంత స్థలాన్ని కల్పిస్తుంది. ఫ్లాట్ మొత్తం 1134 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ఈస్ట్ ఫేసింగ్గా ప్లాన్ చేయబడింది. ఈ ఫ్లాట్లో ప్రధానంగా లౌంజ్ ఏరియాపై దృష్టి పెట్టబడింది. విశ్రాంతి మరియు అతిథుల కోసం ప్రత్యేక సీటింగ్ అరేంజ్మెంట్, సౌకర్యవంతమైన సోఫాలు మరియు కాఫీ టేబుల్తో. లౌంజ్ వెనుక గోడపై వాల్ క్లాడింగ్ అమర్చడం ద్వారా టెక్స్చర్ మరియు ఆధునికత కల్పించబడుతుంది. వాల్ పెయింటింగ్స్ లేదా ఆర్ట్ పీసెస్ డెకోర్ను మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. సహజ కాంతి ఈస్ట్ ఫేసింగ్ ఓరియంటేషన్ వల్ల ఉదయం సమయంలో గదిని ప్రకాశవంతంగా చేస్తుంది. అదనంగా యాక్సెంట్ లైట్స్ మరియు లౌంజ్ ల్యాంప్స్ వాడబడతాయి. ఫ్లాట్ 3లోని మాస్టర్ బెడ్రూమ్ మొత్తం 139.5 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ఈస్ట్ ఫేసింగ్గా ప్లాన్ చేయబడింది.
గది మధ్యలో బెడ్ అమర్చబడుతుంది. రెండు వైపులా బెడ్ సైడ్ టేబుల్స్ ఏర్పాటు చేయబడతాయి. ఒక వైపున వార్డ్రోబ్ అమర్చడం ద్వారా స్టోరేజ్ సౌకర్యం కల్పించబడుతుంది. హెడ్బోర్డ్ వెనుక గోడపై వాల్ క్లాడింగ్ డిజైన్ అమర్చడం ద్వారా గదికి టెక్స్చర్ మరియు ఆధునికత కల్పించబడుతుంది. ఈస్ట్ ఫేసింగ్ ఓరియంటేషన్ వల్ల ఉదయం సహజ కాంతి గదిని ప్రకాశవంతంగా చేస్తుంది. అదనంగా యాక్సెంట్ లైట్స్ మరియు బెడ్ సైడ్ ల్యాంప్స్ వాడబడతాయి. బెడ్రూమ్కు అటాచ్డ్ టాయిలెట్ సౌకర్యవంతంగా ప్లాన్ చేయబడింది. ఇది నివాసులకు ప్రైవసీతో పాటు రోజువారీ ఉపయోగంలో సులభతను కల్పిస్తుంది. టాయిలెట్లో వాటర్ క్లాసెట్, వాష్ బేసిన్ మరియు షవర్ ఏరియా సమతుల్యంగా అమర్చబడ్డాయి. గాలి ప్రసరణ కోసం విండో లేదా ఎగ్జాస్ట్ ఏర్పాటు చేయబడింది మరియు ఫ్లోర్పై టైల్స్ లేదా వాల్ ప్యానెల్స్ వాడడం ద్వారా హైజీన్ మరియు స్టైల్ కల్పించబడుతుంది. కిచెన్ సౌత్ ఈస్ట్ కార్నర్ ఎస్ఈలో మొత్తం 77.6 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ప్లాన్ చేయబడింది. ప్రధాన గోడ వెంట ప్లాట్ఫామ్ అమర్చబడుతుంది. వంటకు సౌకర్యవంతంగా ఉంటుంది. కింద షట్టర్స్ మరియు డ్రాయర్స్ ఏర్పాటు చేసి స్టోరేజ్ సౌకర్యం కల్పించబడుతుంది. కోసం గ్యాస్ కనెక్షన్ మరియు స్టవ్ ప్లాట్ఫాంపై అమర్చబడతాయి. సమయంలో పొగ మరియు వాసన తొలగించడానికి చిమ్నీ ఏర్పాటు చేయబడుతుంది. స్టోరేజ్ మరియు చిమ్నీ సమన్వయంతో కిచెన్ సౌకర్యవంతంగా శుభ్రంగా ఉంటుంది. లివింగ్ రూమ్ ప్రధాన ఆకర్షణగా సోఫా సెట్ అమర్చబడింది. సోఫా సీటింగ్ వెనుక గోడపై వాల్ క్లాడింగ్ డిజైన్ చేయబడింది. ఇది గదికి ప్రత్యేకమైన అందాన్ని కల్పిస్తుంది. డైనింగ్ ఏరియాను 6 సీటర్ సామర్థ్యంతో ప్లాన్ చేశారు. ఇది కుటుంబం మరియు అతిథుల కోసం సౌకర్యవంతమైన భోజన స్థలాన్ని కల్పిస్తుంది. ఫ్లాట్లోని పిల్లల బెడ్రూమ్ 135 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో సౌత్ ఫేసింగ్గా ప్లాన్ చేయబడింది. గది మధ్యలో బెడ్ అమర్చబడుతుంది. రెండు వైపులా బెడ్ సైడ్ టేబుల్స్ ఏర్పాటు చేయబడతాయి. వార్డ్రోబ్ మరియు షెల్వుల ద్వారా టాయ్స్, పుస్తకాలు మరియు దుస్తుల కోసం స్టోరేజ్ సౌకర్యం కల్పించబడుతుంది. ప్రకాశవంతమైన రంగులు, ప్లేఫుల్ వాల్ డెకార్ మరియు వాల్ పెయింటింగ్స్ గదిని ఉల్లాసంగా మార్చుతాయి. పిల్లల చదువుకు అనుకూలంగా స్టడీ టేబుల్ మరియు లైట్ అమర్చబడుతుంది. సౌత్ ఫేసింగ్ ఓరియంటేషన్ వల్ల సహజ కాంతి గదిలోకి వస్తుంది. అదనంగా యాక్సెంట్ లైట్స్ వాడబడతాయి. బెడ్, స్టోరేజ్ మరియు స్టడీ ఏరియా సమన్వయంతో గది సౌకర్యవంతంగా పిల్లలకు అనుకూలంగా ఉంటుంది. బెడ్రూమ్కు అటాచ్డ్ టాయిలెట్ సౌకర్యవంతంగా ప్లాన్ చేయబడింది. ఇది నివాసులకు ప్రైవసీతో పాటు రోజువారీ ఉపయోగంలో సులభతను కల్పిస్తుంది. టాయిలెట్లో వాటర్ క్లాసెట్, వాష్ బేసిన్ మరియు షవర్ ఏరియా సమతుల్యంగా అమర్చబడ్డాయి. గాలి ప్రసరణ కోసం విండో లేదా ఎగ్జాస్ట్ ఏర్పాటు చేయబడింది మరియు ఫ్లోర్పై టైల్స్ లేదా వాల్ ప్యానెల్స్ వాడడం ద్వారా హైజీన్ మరియు స్టైల్ కల్పించబడుతుంది. బెడ్ మధ్యలో రెండు వైపులా బెడ్ సైడ్ టేబుల్స్, ఒక వైపులా వార్డ్రోబ్ మరియు హెడ్బోర్డ్ వాల్పై క్లాడింగ్ డిజైన్. బెడ్రూమ్ నుండి బయటకు డైనింగ్ స్పేస్లో 6 సీటర్ టేబుల్, పక్కనే వాష్ ఏరియా. లూవర్స్ డిజైన్ ద్వారా గాలి ప్రసరణ మరియు ప్రైవసీ. టీవీ యూనిట్ వాల్ క్లాడింగ్తో ప్రధాన ఆకర్షణ. ఎదురుగా సోఫా సెట్. సోఫా వెనుక గోడపై వాల్ క్లాడింగ్, వాల్ పెయింటింగ్స్ మరియు యాక్సెంట్ లైటింగ్తో వాతావరణం. బాల్కనీ విశ్రాంతి మరియు సహజ వాతావరణాన్ని ఆస్వాదించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. కుర్చీలు మరియు ఒక చిన్న టీపాయ్ అమర్చడం ద్వారా సౌకర్యవంతమైన సీటింగ్ అరేంజ్మెంట్. వాల్ లేదా ప్లాంటర్ బాక్సులతో సహజ వాతావరణం కల్పించబడుతుంది. ప్లాంట్స్, బాంబూ పాట్స్ మరియు లైట్ ఫిక్స్చర్స్ ద్వారా అందాన్ని పెంచుతుంది. ఏరియా నుండి నేరుగా యాక్సెస్ ఉండి విశ్రాంతి మరియు రిలాక్సేషన్కు అనుకూలంగా ఉంటుంది. లివింగ్ రూమ్ ప్రధాన ఆకర్షణగా సోఫా సెట్ అమర్చబడింది. సోఫా సీటింగ్ వెనుక గోడపై వాల్ క్లాడింగ్ డిజైన్ చేయబడింది. ఇది గదికి ప్రత్యేకమైన అందాన్ని కల్పిస్తుంది. డైనింగ్ ఏరియాను 6 సీటర్ సామర్థ్యంతో ప్లాన్ చేశారు. ఇది కుటుంబం మరియు అతిథుల కోసం సౌకర్యవంతమైన భోజన స్థలాన్ని కల్పిస్తుంది. ఫ్లాట్
3 నుండి ఫ్లాట్ 4కి కనెక్ట్ అయ్యే 7 ఫీట్ వెడల్పు కారిడార్ సౌకర్యవంతమైన సర్క్యులేషన్ స్పైన్గా డిజైన్ చేయబడింది. 7 ఫీట్ విస్తీర్ణం వల్ల రెండు వైపులా సులభమైన మూవ్మెంట్ మరియు ఓపెన్నెస్ కల్పిస్తుంది. కారిడార్ నేరుగా స్టేర్కీస్ మరియు లిఫ్ట్ కోర్తో కనెక్ట్ అవుతుంది. వర్టికల్ సర్క్యులేషన్ సులభతరమవుతుంది. కారిడార్ అంచుల వెంట డెకరేటివ్ పాట్స్ అమర్చడం ద్వారా గ్రీనరీ, బయోఫిలిక్ టచ్ మరియు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించబడుతుంది. ఫ్లాట్ మొత్తం 1134 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ఈస్ట్ ఫేసింగ్గా ప్లాన్ చేయబడింది. ఈ ఫ్లాట్లో ప్రధానంగా లౌంజ్ ఏరియాపై దృష్టి పెట్టబడింది. విశ్రాంతి మరియు అతిథుల కోసం ప్రత్యేక సీటింగ్ అరేంజ్మెంట్, సౌకర్యవంతమైన సోఫాలు మరియు కాఫీ టేబుల్తో. లౌంజ్ వెనుక గోడపై వాల్ క్లాడింగ్ అమర్చడం ద్వారా టెక్స్చర్ మరియు ఆధునికత కల్పించబడుతుంది. వాల్ పెయింటింగ్స్ లేదా ఆర్ట్ పీసెస్ డెకోర్ను మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. సహజ కాంతి, ఈస్ట్ ఫేసింగ్ ఓరియంటేషన్ వల్ల ఉదయం సమయంలో గదిని ప్రకాశవంతంగా చేస్తుంది. అదనంగా యాక్సెంట్ లైట్స్ మరియు లౌంజ్ ల్యాంప్స్ వాడబడతాయి. మాస్టర్ బెడ్రూమ్ మొత్తం 139.5 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ఈస్ట్ ఫేసింగ్గా ప్లాన్ చేయబడింది. గది మధ్యలో బెడ్ అమర్చబడుతుంది. రెండు వైపులా బెడ్ సైడ్ టేబుల్స్ ఏర్పాటు చేయబడతాయి. ఒక వైపున వార్డ్రోబ్ అమర్చడం ద్వారా స్టోరేజ్ సౌకర్యం కల్పించబడుతుంది. హెడ్బోర్డ్ వెనుక గోడపై వాల్ క్లాడింగ్ డిజైన్ అమర్చడం ద్వారా గదికి టెక్స్చర్ మరియు ఆధునికత కల్పించబడుతుంది. ఈస్ట్ ఫేసింగ్ ఓరియంటేషన్ వల్ల ఉదయం సహజ కాంతి గదిని ప్రకాశవంతంగా చేస్తుంది. అదనంగా యాక్సెంట్ లైట్స్ మరియు బెడ్ సైడ్ ల్యాంప్స్ వాడబడతాయి. బెడ్రూమ్కు అటాచ్డ్ టాయిలెట్ సౌకర్యవంతంగా ప్లాన్ చేయబడింది. ఇది నివాసులకు ప్రైవసీతో పాటు రోజువారీ ఉపయోగంలో సులభతను కల్పిస్తుంది. టాయిలెట్లో వాటర్ క్లాసెట్, వాష్ బేసిన్ మరియు షవర్ ఏరియా సమతుల్యంగా అమర్చబడ్డాయి. గాలి ప్రసరణ కోసం విండో లేదా ఎగ్జాస్ట్ ఏర్పాటు చేయబడింది మరియు ఫ్లోర్పై టైల్స్ లేదా వాల్ ప్యానెల్స్ వాడడం ద్వారా హైజీన్ మరియు స్టైల్ కల్పించబడుతుంది. కిచెన్ సౌత్ ఈస్ట్ కార్నర్ ఎస్ఈలో మొత్తం 77.6 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ప్లాన్ చేయబడింది. ప్రధాన గోడ వెంట ప్లాట్ఫామ్ అమర్చబడుతుంది. వంటకు సౌకర్యవంతంగా ఉంటుంది. కింద షట్టర్స్ మరియు డ్రాయర్స్ ఏర్పాటు చేసి స్టోరేజ్ సౌకర్యం కల్పించబడుతుంది. కోసం గ్యాస్ కనెక్షన్ మరియు స్టవ్ ప్లాట్ఫాంపై అమర్చబడతాయి. సమయంలో పొగ మరియు వాసన తొలగించడానికి చిమ్నీ ఏర్పాటు చేయబడుతుంది. స్టోరేజ్ మరియు చిమ్నీ సమన్వయంతో కిచెన్ సౌకర్యవంతంగా, శుభ్రంగా ఉంటుంది. లివింగ్ రూమ్ ప్రధాన ఆకర్షణగా సోఫా సెట్ అమర్చబడింది. సోఫా సీటింగ్ వెనుక గోడపై వాల్ క్లాడింగ్ డిజైన్ చేయబడింది. ఇది గదికి ప్రత్యేకమైన అందాన్ని కల్పిస్తుంది. డైనింగ్ ఏరియాను 6 సీటర్ సామర్థ్యంతో ప్లాన్ చేశారు. ఇది కుటుంబం మరియు అతిథుల కోసం సౌకర్యవంతమైన భోజన స్థలాన్ని కల్పిస్తుంది. బెడ్రూమ్ సౌత్ ఫేసింగ్గా మొత్తం 135 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ప్లాన్ చేయబడింది. బెడ్ ప్లేస్మెంట్ గది మధ్యలో బెడ్ అమర్చబడుతుంది. రెండు వైపులా బెడ్ సైడ్ టేబుల్స్ ఏర్పాటు చేయబడతాయి. వార్డ్రోబ్ గది ఒక వైపున వార్డ్రోబ్ అమర్చడం ద్వారా స్టోరేజ్ సౌకర్యం కల్పించబడుతుంది. వాల్ క్లాడింగ్ బెడ్ వెనుక గోడపై వాల్ క్లాడింగ్ డిజైన్ అమర్చడం ద్వారా గదికి టెక్స్చర్, లోతు మరియు ఆధునికత కల్పించబడుతుంది. లైటింగ్ బెడ్ సైడ్ ల్యాంప్స్ మరియు యాక్సెంట్ లైట్స్ ద్వారా సౌకర్యవంతమైన వాతావరణం. ఫంక్షనల్ ఫ్లో బెడ్, వార్డ్రోబ్ మరియు వాల్ క్లాడింగ్ సమన్వయంతో గది సౌకర్యవంతంగా, అందంగా ఉంటుంది. బెడ్రూమ్ హెడ్బోర్డ్ వాల్పై పెయింటింగ్స్ అమర్చడం ద్వారా ఫోకల్ పాయింట్ సృష్టించబడుతుంది. బెడ్రూమ్లలో వాల్ పెయింటింగ్స్ ఇంటీరియర్కు ప్రత్యేకమైన అందాన్ని కల్పిస్తాయి. బెడ్రూమ్కు అటాచ్డ్ టాయిలెట్ సౌకర్యవంతంగా ప్లాన్ చేయబడింది. ఇది నివాసులకు ప్రైవసీతో పాటు రోజువారీ ఉపయోగంలో సులభతను కల్పిస్తుంది. టాయిలెట్లో వాటర్ క్లాసెట్, వాష్ బేసిన్ మరియు షవర్ ఏరియా సమతుల్యంగా అమర్చబడ్డాయి. గాలి ప్రసరణ కోసం విండో లేదా ఎగ్జాస్ట్ ఏర్పాటు చేయబడింది మరియు ఫ్లోర్పై టైల్స్ లేదా వాల్ ప్యానెల్స్ వాడడం ద్వారా హైజీన్ మరియు స్టైల్ కల్పించబడుతుంది.
బెడ్ మధ్యలో రెండు వైపులా బెడ్ సైడ్ టేబుల్స్, ఒకవైపులా వార్డ్రోబ్ మరియు హెడ్బోర్డ్ వాల్పై క్లాడింగ్ డిజైన్. బెడ్రూమ్ నుండి బయటకు డైనింగ్ స్పేస్లో 6 సీటర్ టేబుల్, పక్కనే వాష్ ఏరియా. లూవర్స్ డిజైన్ ద్వారా గాలి ప్రసరణ మరియు ప్రైవసీ. టీవీ యూనిట్ వాల్ క్లాడింగ్తో ప్రధాన ఆకర్షణ. ఎదురుగా సోఫా సెట్. సోఫా వెనుక గోడపై వాల్ క్లాడింగ్, వాల్ పెయింటింగ్స్ మరియు యాక్సెంట్ లైటింగ్తో వాతావరణం. బాల్కనీ విశ్రాంతి మరియు సహజ వాతావరణాన్ని ఆస్వాదించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. కుర్చీలు మరియు ఒక చిన్న టీపాయ్ అమర్చడం ద్వారా సౌకర్యవంతమైన సీటింగ్ అరేంజ్మెంట్. వాల్ లేదా ప్లాంటర్ బాక్సులతో సహజ వాతావరణం కల్పించబడుతుంది. ప్లాంట్స్, బాంబూ పాట్స్ మరియు లైట్ ఫిక్స్చర్స్ ద్వారా అందాన్ని పెంచుతుంది. ఏరియా నుండి నేరుగా యాక్సెస్ ఉండి విశ్రాంతి మరియు రిలాక్సేషన్కు అనుకూలంగా ఉంటుంది. లివింగ్ రూమ్ ప్రధాన ఆకర్షణగా సోఫా సెట్ అమర్చబడింది. సోఫా సీటింగ్ వెనుక గోడపై వాల్ క్లాడింగ్ డిజైన్ చేయబడింది. ఇది గదికి ప్రత్యేకమైన అందాన్ని కల్పిస్తుంది. డైనింగ్ ఏరియాను 6 సీటర్ సామర్థ్యంతో ప్లాన్ చేశారు. ఇది కుటుంబం మరియు అతిథుల కోసం సౌకర్యవంతమైన భోజన స్థలాన్ని కల్పిస్తుంది. ఈ ప్రాజెక్ట్లో స్టేర్ కేస్ అన్ని ఫ్లోర్లను కనెక్ట్ చేస్తూ ఫ్లాట్ 1 నుండి ఫ్లాట్ 5 వరకు మరియు చివరగా టెర్రస్ ఫ్లోర్ వరకు సాఫీగా యాక్సెస్ కల్పిస్తుంది. 7 ఫీట్ల వెడల్పు కారిడార్తో కనెక్ట్ అవుతూ ప్రతి ఫ్లోర్కు సులభమైన వర్టికల్ సర్క్యులేషన్. స్టేర్ కేస్ పక్కనే లిఫ్ట్ ఏర్పాటు చేయబడింది. ఎల్డర్లీ మరియు సౌకర్యం అవసరమయ్యే వారికి సులభతరమవుతుంది. ప్రతి ఫ్లోర్లో కారిడార్ ద్వారా ఫ్లాట్స్కు డైరెక్ట్ యాక్సెస్. చివరగా స్టేర్ కేస్ టెర్రస్ ఫ్లోర్కు కనెక్ట్ అవుతుంది. రూఫ్ గార్డెన్ లేదా ఓపెన్ లౌంజ్ కోసం ఉపయోగించవచ్చు. కారిడార్ అంచుల వెంట పాట్స్ అమర్చడం ద్వారా గ్రీనరీ మరియు బయోఫిలిక్ టచ్ కల్పించబడుతుంది. ఈ ప్రాజెక్ట్లో టెర్రస్ గార్డెన్ను 4 విభిన్న డిజైన్లుగా విభజించారు. ప్రతి భాగం ప్రత్యేకంగా సీటింగ్, గ్రీనరీ మరియు డెకోర్తో ఉంటుంది. పాత్వే అండ్ పర్గోలా. టెర్రస్లోని పాత్వే పర్గోలా కిందుగా వెళ్తుంది. డెకోర్ లైటింగ్తో రాత్రి వేళల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తుంది. ఒక భాగంలో సోఫా సెట్ సీటింగ్ అరేంజ్మెంట్ అమర్చబడింది. పక్కనే ప్లాంటేషన్ బాక్సెస్ ఏర్పాటు చేసి గ్రీనరీ టచ్ కల్పించారు. పర్గోలా మరియు సీటింగ్ చుట్టూ అంబియంట్ లైటింగ్ అమర్చడం ద్వారా వార్మ్ మరియు ఇన్వైటింగ్ మూడ్ కల్పించబడుతుంది. సీటింగ్, ప్లాంటేషన్ బాక్సెస్ మరియు పాత్వే సమన్వయంతో రిలాక్సేషన్, సోషల్ గ్యాదరింగ్స్ మరియు గ్రీనరీ బ్యాలెన్స్ కల్పించబడుతుంది. డివిజన్ 2లో టెర్రస్ గార్డెన్ను స్టెప్పెడ్ సీటింగ్ రూపంలో డిజైన్ చేశారు. పాత్వే వెంట మెట్లు లాంటి సీటింగ్ అరేంజ్మెంట్ అమర్చబడింది. ఇది రిలాక్సేషన్ మరియు గ్రూప్ గ్యాదరింగ్స్కు అనుకూలంగా ఉంటుంది. సీటింగ్ వాల్ ఎడ్జ్ అంతా ప్లాంటేషన్ బాక్సెస్ అమర్చబడి గ్రీనరీ మరియు బయోఫిలిక్ టచ్ కల్పించబడింది. ప్లాంటేషన్ మధ్య సీటింగ్ బెంచెస్ అమర్చడం ద్వారా సహజ వాతావరణంలో విశ్రాంతి కల్పించబడుతుంది. లైటింగ్. పర్గోలా మరియు ఎడ్జ్ ప్లాంటేషన్ చుట్టూ అంబియంట్ లైటింగ్ అమర్చడం ద్వారా రాత్రి వేళల్లో వార్మ్ మరియు ఇన్వైటింగ్ మూడ్ కల్పించబడుతుంది. డివిజన్ 3లో టెర్రస్ గార్డెన్ను ప్లాంటేషన్ మరియు సోఫా సీటింగ్తో సింపుల్గా సహజ వాతావరణాన్ని కల్పించేలా డిజైన్ చేశారు. గార్డెన్లో ప్రధానంగా ప్లాంటేషన్ బాక్సెస్ మరియు పచ్చదనం అమర్చబడింది. ఇది ఫ్రెష్నెస్ మరియు బయోఫిలిక్ టచ్ కల్పిస్తుంది. మధ్యలో సోఫా సీటింగ్ అరేంజ్మెంట్ అమర్చబడింది. ఇది రిలాక్సేషన్ మరియు సోషల్ గ్యాదరింగ్స్కు అనుకూలంగా ఉంటుంది. డివిజన్ 4లో టెర్రస్ గార్డెన్ను స్టెప్డ్ ఫ్లోర్ సీటింగ్ మరియు కాంపౌండ్ వాల్ ఎడ్జ్ సీటింగ్తో డిజైన్ చేశారు. మెట్లు లాంటి సీటింగ్ అరేంజ్మెంట్ అమర్చబడింది. ఇది రిలాక్సేషన్ మరియు గ్రూప్ గ్యాదరింగ్స్కు అనుకూలంగా ఉంటుంది. కాంపౌండ్ వాల్ ఎడ్జెస్ వెంట కంటిన్యూయస్ సీటింగ్ బెంచెస్ అమర్చడం ద్వారా ఓపెన్నెస్ మరియు సౌకర్యం కల్పించబడుతుంది. ఎడ్జ్ సీటింగ్ పక్కన ప్లాంటేషన్ బాక్సెస్ అమర్చడం ద్వారా గ్రీనరీ మరియు బయోఫిలిక్ టచ్ కల్పించబడుతుంది. లైటింగ్. స్టెప్డ్ సీటింగ్ మరియు వాల్ ఎడ్జ్ డెకార్ చుట్టూ అంబియంట్ లైటింగ్ అమర్చడం ద్వారా వార్మ్ మరియు ఇన్వైటింగ్ మూడ్ కల్పించబడుతుంది. స్టెప్డ్ సీటింగ్, కాంపౌండ్ వాల్ ఎడ్జ్ సీటింగ్ మరియు ప్లాంటేషన్ కలిపి డివిజన్ 4ను సోషల్ ఇంటరాక్షన్ మరియు రిలాక్సేషన్ జోన్గా మార్చుతుంది.